ఒక పిక్చర్, ఒక 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 ఫోటో ఒకటి చూశానండి. ఆ ఫోటోలో ఒకవైపున చర్చ్ అనే ఒక ఓడ కనబడుతుంది, మరొక వైపున చోట గాడ్ దేవుడు అనే ఒక ఓడ, ఒకవైపున దేవుడు యేసయ్య అనే ఓడ ఉంది, మరొక వైపున చర్చ్ అనే ఓడ ఉంది. చర్చ్ అనే ఓడకి ప్రవేశించే వాళ్ళు గుంపులు 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 చర్చికే వెళ్తున్నారు. వాళ్ళందరూ మందిరానికే వెళుతున్నారు, దేవుని మందిరానికి వెళుతున్నామని గుంపులు 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 గుంపులుగా వెళుతున్నారు. కానీ ప్రియుల మరొక వైపున గాడ్ దేవుడు అనే ఒక ఓడ ఉంది. ఆ ఓడలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని మందిరానికి ఈరోజు గుంపులు గుంపులుగా వస్తున్నారు, కానీ ఎంతమంది దేవుని చేరుకుంటున్నారు? దేవుని మందిరానికి వచ్చే సమూహం ఉన్నారు. కొంతమంది జీవితంలో మార్పు ఉండదు, భాషలో మాటలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు. ప్రేమైన వాళ్ళరా, మనం కేవలం దేవుని మందిరానికి వచ్చేవాళ్ళకి కాకుండా దేవుని సమీపించేవారుగా, క్రీస్తు యేసును సమీపించేవారుగా, ఆయన దివ్యమైన స్వభావం పొందుకునేవారుగా యెరూషలేము యాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా.